సార్ కొద్దిగా షాడో పడతారు వీడియోనా సిటీ నేను కావాలంటే మంత్కి మంచి జెన్యూన్ పేషెంట్స్ మంత్కి ఒకసారి పెట్టమన్నా నేను క్యాంప్ పెట్టాను. శుభ సాయంత్రం. ఈరోజు ఇండోకేర్ హాస్పిటల్ ఖమ్మం నుంచి డాక్టర్ ఫయాజ్ గారు ఈరోజు మనకి ఇక్కడ షుగరు, బీపీ, ఇంకా ఆస్తమా సంబంధించినటువంటి వీటికి సంబంధించి టెస్టులు చేయడం కోసం వారు స్వచ్ఛందంగా ఈరోజు మన కారేపల్లి మండల కేంద్రానికి వచ్చేసి ఇక్కడ వరకు సుమారు 100 మందికి పైగా పేషెంట్స్ని పరీక్షించడం జరిగింది. వీరందరికీ కూడా వారే మెడిసిన్ కూడా అందజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా వీరు ఇటువంటి సేవలు అందించాలని తొందరలోనే మా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తప్పకుండా ఒక మంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఫయాజ్ గారిని పిలిపించేసి ఎక్కువ మందికి వారి యొక్క సేవలు అందే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా శాఖ తరఫున డాక్టర్ ఫయాజ్ గారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మన కారేపల్లి గ్రామానికి ఇండోకేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫయాజ్ గారు వారి ట్రీట్మెంట్ని మన దగ్గర ఉన్న మండల కేంద్రంలో ఉన్న ఎవరైతే ప్రజలు వాళ్ళు డయాబెటిక్ కానీ బీపీ పేషెంట్స్ కానీ అలాగే ఆస్తమా పేషెంట్లు ఎవరైనా ఉంటే కూడా వారికి తను ఉచిత చికిత్స చేయడానికి ముందుకు వచ్చినందుకు మన సింగరేణి మండలం తరఫున గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎస్ఐ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రాబోయే రోజుల్లో ఈ ఫయాజ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఎవరైతే ఇటువంటి బీపీ కానీ షుగర్ కానీ ఆస్తమాతో బాధపడే రోగులు ఎవరికైనా ఉచితంగా చికిత్స చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ క్యాంపు ఇంకా పెద్దగా చేసి మా యొక్క సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి డాక్టర్ గారు తెలియజేస్తున్నాను. ఈ ఏదైతే ఇది కొద్ది మొత్తంలో ఇప్పటికి దాదాపు 100-150 మంది పేషెంట్లను చూశారు డాక్టర్ గారు. కానీ రాబోయే రోజుల్లో మంత్లీ వన్స్ విజిట్ చేయడానికి మాకు టైం ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. వారు దానికి సానుకూలంగా స్పందించారు. అలాగే ఎస్ఐ గారు కూడా మెగా హెల్త్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేస్తే కూడా మిగతా వేరే ఆర్థోపెడిక్ కానీ వేరే జనరల్ మెడిసిన్ డాక్టర్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి మన మండల కేంద్రంలో ఉన్న ప్రజలకి ఈ ఆధునిక చికిత్స అందించడానికి ముందుకు వచ్చినందుకు వారికి మరొకసారి ఇండోకేర్ హాస్పిటల్స్ వారికి మరొకసారి ధన్యవాదాలు అండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. రెస్పాన్స్ మనం క్యాంప్ పెడితే ఇలా వస్తారని ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, థ్యాంక్ యూ మంజుల గారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మెగా క్యాంప్ ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఇంకోటి క్యాన్సర్ సంబంధించిన డాక్టర్స్ కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మంచి మెగా క్యాంప్ డెఫినెట్గా ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నాను. ఇంకొకటి ఇక్కడ పేషెంట్స్ని చూసిన తర్వాత మంత్లీ ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ మా వైద్య సేవలు అనేవి అందిస్తే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. చాలా థ్యాంక్ యూ. కూడా వచ్చే ప్లాన్లో ఉంటాం మన ఇండోకేర్ హాస్పిటల్. మీరు ఒక్క రోజు మీ టైం ఇవ్వండి, దాని తగ్గట్టు మేము ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలో మేము 100% మీకు సహకారం అందిస్తాం. మీ మెడిసిన్స్ కూడా ఏమన్నా మీకు ఇంకేమన్నా అంటే అన్ని చేయలేకపోయినా కొంతవరకు అయినా చేయడానికి డాక్టర్స్ వస్తే అదొక వాళ్ళొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. షుగర్ అనేది కామన్ అయిపోయింది. ఒక్కడ వచ్చేది వస్తారు కూకోవాలండి. ప్రభాకర్
ఇంటికి చెప్పాను ఎన్ని అయితే పోయాలి పెట్టిగా డబ్బులు పడి గడుపున్నా పడి గడుపులు బీపీ కాదు ఈ బలానికి తీసుకున్న తిమ్మిర్లు తగ్గుతాయి మధ్యాహ్నం ఒకటి